నమస్తే అండి. నా పేరు డాక్టర్ అనుష మండవ. ఐఎమ్ అ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్. బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ కాబట్టి మనం దాని గురించి ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే అవుట్కమ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. సో దెర్ ఆర్ సర్టన్ స్క్రీనింగ్ టెస్ట్ దట్ కెన్ బి డన్. ఎస్పెషలీ విమెన్ అంటే మహిళలు 40 ఏజ్ దాటిన వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కూడా నార్మల్గా నో లంప్స్ నో సిమ్టమ్స్ అన్నా కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఏంటి అనగా యాన్యువలీ మామోగ్రామ్ చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక డెఫినెట్గా ఆంకాలజిస్ట్ని మీట్ అయ్యి పెడిగ్రీ చార్ట్ చేసుకొని మీ రిస్క్ ఎంత ఉంది అని ఐడెంటిఫై చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి సెపరేట్ రిస్క్ రిడక్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ స్పీకింగ్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ అట్ పర్టికులర్ ఏజ్ డయాగ్నోజ్ అయ్యారు అంటే దానికంటే 10 years earlier అట్లీస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. వెన్ వీ లుక్ వాట్ ఈస్ ద అప్పర్ ఏజ్ అట్ విచ్ మామోగ్రామ్ హ్యాస్ టు బి స్టాప్డ్ అనగా there is no definitive answer to it, but 85 is a certain cutoff which certain organizations recommend. So depending upon person's risk, previous mammogram reports, you can take a call on that. Mahilallo breast cancer is most common cancer, కానీ ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనడం మహిళల్లోనే పరిమితం కాదు, మగవాళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ ఎస్పెషలీ ట్రూ ఇఫ్ దెర్ ఇస్ హెరిడిటరీ కాంపోనెంట్. మీ ఫ్యామిలీలో ఎవరికైనా మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కనుక డెఫినెట్గా ఇట్ రిక్వైర్స్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ పెడిగ్రీ చార్టింగ్ ఫ్రమ్ అన్ ఆంకాలజిస్ట్. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.